ఒక గ్రామంలో శ్రీనివాస్ అనే యువకుడు ఉండేవాడు. ఎంతో మంచి కుటుంబం. పాడే పల్లకిలా నడిచే తల్లి, ప్రేమతో పలకే కొడుకు. తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. తల్లి రామలక్ష్మి తన అస్తిత్వాన్ని తన కొడుకే అని నమ్మి అన్నీ త్యాగం చేసి పెంచింది. శ్రీనివాస్ ఉద్యోగం కోసం నగరానికి వెళ్లాడు. అక్కడ అతను అనన్య అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమె ఆధునిక జీవనశైలికి అలవాటు పడిన అమ్మాయి. తన కోరికలు, తన స్వేచ్ఛకే ప్రాధాన్యం ఇచ్చేది. కొంతకాలానికే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తల్లి రామలక్ష్మి సంతోషంగా ఉండాలని అనుకుంటూ వాళ్ల జీవితంలో జోక్యం చేసుకోకుండా తన ఇంట్లోనే ఉండిపోయింది. కాలం మారింది. అనన్యకి అత్త అంటే అసహ్యం వేసేది. నీ తల్లి బల్ల చుట్టూ తిరిగే జీవితం మనం ఎందుకు భరిస్తాం అంటూ నిత్యం శ్రీనివాస్ని ఒత్తిడి చేస్తుండేది. మొదట్లో శ్రీనివాస్ పట్టించుకోలేదు. కాని కొంతకాలానికి భార్య మాటలు అతనిపైన చాలా ప్రభావం చూపాయి. ఒకరోజు అనన్య ఓ విచిత్రమైన కోరిక అడిగింది. నన్ను నిజంగా ప్రేమిస్తే నీ తల్లి గుండె తీసుకొచ్చి చూపించు. అప్పుడు మాత్రమే నీ ప్రేమ గొప్పది అని నమ్ముతాను నీ శ్రీనివాస్తో అంటుంది. ఇది ఒక ప్రేమ పరీక్ష అని నమ్మిన శ్రీనివాస్ రాత్రికి రాత్రే ఊరికి వెళ్లాడు. తల్లి ఒంటరిగా పడుకుని ఉంది చూసి ఆమెపై కత్తి దించాడు. తన చేతుల్తో తల్లి గుండెను కోసి తీస్తాడు. ఆ గుండెను చేతిలో పట్టుకుని తిరిగిపోతున్న శ్రీనివాస్ ఒక్కసారిగా కిందపడిపోతాడు. అతని చేతిలో ఉన్న తల్లి గుండెనుంచి మృదువైన శబ్దం వినిపించింది. పడిపోయావా నాయనా, దెబ్బ తగిలిందా నీకు? శ్రీనివాస్ ఒక్క క్షణానికి షాక్ అయ్యాడు. తల్లి గుండె మృదువుగా తనను జాగ్రత్తగా అడిగింది. అంతే. అతడి మనసు తట్టుకోలేకపోయింది. తల్లి ప్రేమ ఎప్పటికీ స్వార్థరహితమని, తల్లి ప్రేమకు ఏమాత్రం బదులు చెల్లించలేమని తెలుసుకున్నాడు. అతడికి కన్నీరు కట్టలు తెంచుకుంటూ వచ్చింది. అంతిమంగా తన తల్లి ప్రేమను తిరస్కరించిన కొడుకు శ్రీనివాస్ తన జీవితాన్ని కూడా కోల్పోయాడు. నైతికత, ప్రేమ అనేది త్యాగంతో వస్తుంది. కాని తల్లి ప్రేమను తాకట్టుపెట్టే ప్రేమ ఎప్పటికీ నిజమైనది కాదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.